ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కార్పొరేటర్ మల్లి హేమలత మాట్లాడుతూ బాబు వస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటదని, అలాగే పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాన్ని వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాన్రాసి అప్పలరాజు, బోయి వెంకటరమణ, టీడీపీ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, తెలుగుదేశం మరియు జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి మా గురువర్యులు మా అన్నగారైనటువంటి గంటా శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా పదాభివందనలు తెలియజేసుకుంటూ మరి 2024 ఈ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఉద్దేశించే ఎలక్షన్ అని తెలియజేసుకుంటాం. మరి 2019 నుంచి 2024 సంవత్సరం కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రకాలుగా నైవంచులు చేస్తూ ఏదైతే నవరత్నాలని పేరుతో ఈ ఆంధ్రప్రదేశ్ ని అట్టడుగు స్థాయిలో అన్ని రంగాల్లో తీసుకెళ్లిన ఘనత ఇక్కడ విచ్చేసిన జనసేన, టీడీపీ అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 2019లో మనం చేసిన అతి పెద్ద తప్పు ఈ రోజు ఈనాటికి రాష్ట్ర ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం అందరికీ తెలుసు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈనాటికి ఆ హామీలను 1% కూడా ఆయన పూర్తి చేసిన పాపానికి కావాలి. ప్రతి ఒక్కరూ అక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి, ఎలా డబ్బులు సంపాదించాలని వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మన నాయకులు ఇబ్బంది పెట్టడం తప్పిస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక మీదటైనా మనం అందరం కష్టపడి శ్రమించి మనందరికీ గంటా శ్రీనివాసరావు గారు అంటే తెలియంది కాదు. గతంలో ఆయన మన భీమిలి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి మార్గంలో నడిపించారో మనందరికీ తెలుసు. ఇదంతా కొండవాళ్ళ ప్రాంతాల్లో మనం ఆనాడు ఇంటి పట్టాలు ఇప్పించిన ఘనత మన టీడీపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రానున్న ఎలక్షన్స్ లో కష్టపడి మన గంటా శ్రీనివాసరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులు వాన్రాసి అప్పలరాజు గారికి, ఇంకో మిత్రులు బోయి శ్రీని గారికి, బోయి రమాదేవి గారికి, నమ్మి శ్రీని గారికి, రెడ్డి గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ వివిధ ప్రాంతం నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈవేళ భీమిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సభలు, సమావేశాలు ఇప్పటి వరకు నిర్వర్తించలేదు. ఈవేళ పొద్దున్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ అయింది. మన వార్డు ప్రజలందరూ
మనం చూడాలా, సార్తో మనం కలిసి మాట్లాడాలా అంటే కనీసం మనకి ఒకసారి కూర్చోబెడితే మనం అందరం కూర్చొని ఆత్మీయ సమావేశం పెట్టుకుందామంటే మీ అందరి కోరిక మేరకు ఆయన దగ్గరికి మనం పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి సార్ అలా 5 గంటలకి మా వార్డులో ఒకసారి వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు మనోభావాలు మేము దృష్టిలో పెడతాం ఒకసారి ఏంటంటే మనకు 10వ తారీఖు నుంచి ముహూర్తం కదా 10 నుంచి మొదలు పెడదాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.